నారా లోకేష్ గారి పాదయాత్ర ఎవరు చేయలేదు, చేయబోరు కూడా. ప్రతిదీ కూడా ఆయన అక్కడే నేర్చుకున్నారు, అక్కడే పాటలు పడ్డారు అంటారు. అది ఎంతవరకు వాస్తవం, మీరేమంటారు? నిజమేనండి. యువగలం పాదయాత్ర చాలా గొప్ప పాదయాత్ర అది. ఎందుకంటే ప్రజల్లో ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలను తెలుసుకొని ఆయన కూడా అర్థం చేసుకొని రాష్ట్రాన్ని కూడా అర్థం చేసుకునే స్థాయికి ఆయన ఆ పర్యటన ఆయనకు బాగా ఉపయోగపడింది. ఆ యువగలం పాదయాత్రలో బాగా ఆయన రాటుదేలారు. ఈ రాష్ట్రానికి కార్యకర్తలకు ఎలా ఆయన ఉపయోగపడాలి, ఒక నాయకుడిగా ఈ రాష్ట్రానికి ఒక నాయకుడిగా ఆయన ఎలా తయారయ్యాడు అనేది యువగలం పాదయాత్ర ద్వారా ఆయన నిరూపించారు. మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా ఆయన అవగాహన చేసుకుని ఈరోజు గొప్ప నాయకుడిగా, పార్టీ నాయకుడిగా, ఈ రాష్ట్రానికి ఒక నాయకుడిగా ఆయన తయారయ్యారు. తండ్రికి తగ్గ తనయుడు అనే పేరు తెచ్చుకోగలిగారంటారా? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అంటే 40 ఏళ్ల రాజకీయ నాయకుడు, ఆయన కొట్టిన నేత లేరు. మరి అటువంటి వ్యక్తికి కొడుకుగా పుట్టారు కదా, ఈయన రాజకీయ పరిణితి ఎలా ఉంది? తండ్రికి తగ్గ పేరు తెచ్చుకోగలిగారంటారు ఈయన? తండ్రికి తగ్గ కొడుకుగా నారా లోకేష్ గారు చాలా గ్రేట్ పర్సన్. ఆయన స్వతహాగా కూడా తండ్రికి తగ్గ కొడుకే కాకుండా సేమ్ టైం ఆయనకు సాటి ఎవరు లేరు అనే విధంగా ఆయన ఈరోజు ఎదిగారు. పార్టీలో ఆయన నంబర్ 1 పొజిషన్లో ఈరోజు అందరికీ పార్టీ నాయకుడిగా ఆయన ప్రతి అందరి కార్యకర్తల గుండెల్లో ఆయన ఈరోజు ఒక మంచి నాయకుడిగా ఆయన ఎదిగాడు. ప్రతి కార్యకర్త ఆయన అభిమానిస్తున్నారు, ప్రేమిస్తున్నారు. ఓవరాల్ గా నారా లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది? విద్యాశాఖ ప్లస్ ఐటీ శాఖ, మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా, తెలుగుదేశం పార్టీ ముఖ్యమైన నాయకుడిగా ఆయన పనితీరు ఎలా ఉంది, మీరేమంటారు? ఆయనే నంబర్ 1. ఇప్పటికీ ఆయన పని విధానంలో ఎవరు ఆయనకి సాటి లేదు, ఆయనతో పోటీ పడే వాళ్ళు ఎవరు లేరు. ఒక్క మాటలో నారా లోకేష్ అంటే మీరేమంటారు? ఆయన గ్రేట్ పర్సన్. ఆయన్ని మేమందరం ప్రేమిస్తున్నాం, అభిమానిస్తున్నాం. జై లోకేష్, జై తెలుగుదేశం పార్టీ, జై చంద్రబాబు నాయుడు గారు. రైట్.